తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 2025 గర్వకారణమైన విజయాల సంవత్సరం. మన్ కీ బాత్ లో మోదీ ప్రసంగం. కాంగ్రెస్ కు చావు లేదు, కాంగ్రెస్ ఒక ఆలోచన కాదు సిద్ధాంతం. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు. అయోధ్య ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు. వైద్య విద్యలో నైతిక విలువలు కీలకం. ఐఎంఏ సభలో అమిత్ షా వ్యాఖ్యలు. పీజేఆర్ నికాసైన మాస్ లీడర్, ఆయన సేవలను గుర్తు చేసిన కేటీఆర్. విజయకాంత్ 2వ వర్ధంతి, డిఎండికే కార్యాలయంలో ఘనంగా నివాళి. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణ, మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్న నటుడు. మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 2025 భారత్కు గర్వకారణమైన క్షణాలతో నిండిన ఏడాదిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ తన బలాన్ని చాటిందని, దేశ భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. క్రీడల్లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్, మహిళల అందుల T20 వరల్డ్ కప్ విజయాలను గుర్తు చేశారు. అంతరిక్ష రంగంలో శుభాంశు శుక్ల ఘనతను ప్రశంసించారు. మహాకుంభమేళా విజయవంత నిర్వహణ, అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. కొత్త ఏడాదిలో ఐక్యతతో దేశాభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముగిసిపోయిందని చెప్పేవారికి స్పష్టమైన సమాధానం ఇస్తున్నానని అన్నారు. అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ వెన్నెముక నిటారుగా ఉందని, రాజ్యాంగం, లౌకికత, ప్రజల హక్కుల విషయంలో రాజీ పడేది లేదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మతం పేరుతో ఓట్లు అడగలేదని, ద్వేషపూరిత రాజకీయాలకు దూరమని స్పష్టం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ ఐక్యతను నమ్ముతుందన్నారు. అధికారంలో బీజేపీకి బలం ఉన్నా సత్యం లేదని, అందుకే జనగణమనకు భయపడుతుందని విమర్శించారు. ఈ పోరాటం అధికారానికి కాదని, దేశ ఆత్మను కాపాడేందుకేనని ఖర్గే స్పష్టం చేశారు. आज स्थापना दिवस पर एक बात साफ कहना चाहता हूं, जो कहते हैं कांग्रेस खत्म हो गई है, उन्हें बताना चाहता हूं हमारे पास सत्ता कम हो सकती है, लेकिन हमारी रीढ़ अभी भी सीधी है. हमने समझौता नहीं किया, न संविधान से, न धर्मनिरपेक्षता से, न गरीब के हकों के लिए. हम सत्ता में न हो लेकिन सौदेबाजी नहीं करेंगे. कांग्रेस ने कभी धर्म के नाम पर वोट नहीं मांगा. कांग्रेस ने कभी मंदिर मस्जिद के नफरत नहीं फैलाई. कांग्रेस जोड़ती है, बीजेपी तोड़ती है. कांग्रेस ने धर्म को आस्था ही रखा, पर कुछ लोगों ने धर्म को राजनीति बना दिया. आज बीजेपी के पास सत्ता है, लेकिन उनके पास सच्चाई नहीं है. इसीलिए कभी आंकड़े छुपाए जाते हैं, कभी जनगणना रोकी जाती है, कभी संविधान बदलने की बातें होती है. जो आज इतिहास पर भाषण दे रहे हैं, उनके पूर्वज इतिहास से भाग रहे थे. कांग्रेस विचारधारा है और कांग्रेस विचारधारा कभी मरती नहीं. साथियों, इसलिए कहता हूं, ये लड़ाई चुनाव की नहीं है, ये लड़ाई भारत की आत्मा की है. और कांग्रेस ये लड़ाई इसलिए लड़ रही है क्योंकि अगर कांग्रेस नहीं लड़ेगी तो संविधान कौन बचाएगा, ये लोकतंत्र कौन बचाएगा. यही कहकर मैं अपने बात को समाप्त करता हूं. जय हिंद. అయోధ్య రామ జన్మభూమి ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతో సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నానని, యూపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి దిశగా సాగుతుందని, వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధించాలంటే యూపీ, బీహార్ అభివృద్ధి కీలకమన్నారు. యూపీలో సీఎం చేపట్టిన అభివృద్ధి గర్వంగా ఉందని అభినందించారు. మరో 2 ఏళ్లలో రామాలయం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగి అయోధ్య ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. Today is a great day. I came here for inaugural function. That is
24 January. Again, I came here to have Sri Ram Darshan and blessings. We are all always measure Rama Rajya is the best way of governance. That is the benchmark for any government. Today, so many people worked for this temple. There is a reconciliation. They have brought consensus through court and also negotiations, everything. I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. Today, India is moving very fast. If you see technology and also knowledge, nobody can beat India now. If we add traditional values, that is the best way overall human being. So all these things is very important. Ayodhya temple is going to play very crucial role for building spiritual values. అహ్మదాబాద్లో జరిగిన ఐఎంఏ నాట్కాన్ 2025 ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. వైద్య రంగంలో నైతిక విలువలు విద్యలో భాగంగా ఉండాలని సూచించారు. నైతికతను చట్టాలతో రుద్దలేమని, నైతిక విలువలను పునర్నిర్వచించి వైద్య విద్య పాఠ్యాంశాలలో చేర్చితే భవిష్యత్తులో సేవను ధర్మంగా భావించే వైద్యుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శతాబ్ద కాలంగా ప్రజల్లో వైద్య వృత్తికి ఏర్పడిన గౌరవం, నమ్మకం మరింత బలపడుతుందని అమిత్ షా తెలిపారు. मेडिकल साइंस अकेला सिखाने से कोई सफल डॉक्टर नहीं बन सकता। इस क्षेत्र के जो एथिक्स के सारे डायमेंशन है वो हमारे शिक्षा का हिस्सा होना चाहिए और ये करने की जिम्मेदारी आपकी है, क्योंकि एथिक्स को कोई थोप नहीं सकता। एथिक्स कानून से नहीं आ सकते, मॉरल चीज है। अगर आप ही एथिक्स को रीडिफाइन कर भारत सरकार को देते हैं और उसको मेडिकल एजुकेशन के कोर्स का हिस्सा बनाते हैं, तो आने वाले दिनों में जो भूपेंद्र भाई ने बताया संख्या बहुत बढ़ा दी है, मगर मुझे लगता है संख्या अच्छे डॉक्टरों की बढ़ेगी, सेवा को धर्म मानने वाले डॉक्टरों की बढ़ेगी, जिसकी बहुत जरूरत है। एक सम्मान जो जनता के मन में 100 साल की तपस्या के कारण अर्जित हुआ है, एक विश्वास अर्जित हुआ है, वो विश्वास को कई दशकों तक, सदियों तक आगे ले जाने के काम ये रीडिफाइन एथिक्स करेंगे, इसका मुझे भरोसा है। आज 27 राज्यों से 5000 से ज्यादा प्रतिनिधि यहाँ पर आए हैं और आईएमए को नए अध्यक्ष ही प्राप्त हुए हैं। अध्यक्ष एक प्रकार से मैं बहुत लंबे समय से डॉक्टर नायक को जानता हूं। केतन भाई के साथ बड़ा गहरा रिश्ता रहा और केतन भाई के साथ ही डॉक्टर नायक एक प्रकार से टीम बनकर काम करते रहे। పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పీజేఆర్ నికార్సైన మాస్ లీడర్ అని కొనియాడారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, పేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సమైక్య పాలనలో నగరానికి తాగునీటి కోసం పోరాడిన దిశాలిగా పీజేఆర్ గుర్తుండిపోతారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఉంటే పీజేఆర్ సంతోషించేవారని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 50 సంవత్సరాల రాజకీయంలో చిరస్మరణీయమైన తనదైన ముద్ర వేసుకున్న మహానాయకుడు, మాస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. కృష్ణా జలాల్లో హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించాలి అనే ఒక స్లోగన్తో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ప్రజల తరఫున నిలదీసిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా పీజేఆర్ గారు కనుక మన మధ్యన ఉండింటే నిజంగా ఆయన గుండె కూడా ఆనందంతో పులకించిపోయి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇవాళ ఆయన వారసత్వాన్ని, ఆయన ఆశయాలను
మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు ఆయన సుపుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు పెద్దమ్మ దేవాలయాన్ని నిష్టగా బీజేఆర్ ఆలోచనకు అనుగుణంగా మరి సాంప్రదాయ పద్ధతుల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా ఎంతైతే నిష్ఠతో ఎంతైతే మరి ఒక శ్రద్ధతో ప్రజల కోసం పీజేఆర్ గారు తన జీవితాన్ని అంకితం చేశారో భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే భవిష్యత్ తరాల నాయకులు అందరూ కూడా ఆయనలాగా మరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజాసేవలోనే కన్నుమూసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఆ భాగ్యం పీజేఆర్ గారికి దొరికింది. భవిష్యత్తులో ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాభివృద్ధికి తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ఈ 18వ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన వారి తనయుడు మరి నిజంగా చెప్పాలంటే ఏ తండ్రికైనా ఒక కొడుకు ఇచ్చే ట్రిబ్యూట్ ఒక సంతానం ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే వారి ఆశయాలను వారు మరణించిన ఇంతకాలం తర్వాత కూడా కొనసాగించడం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్లే ప్రజలకు నిజమైన లబ్ధి చేకూరిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలో పబ్లిక్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకే కేంద్రం కుట్ర చేస్తుందని, అందులో గాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి వెళితే తిరిగి వచ్చేది 10 పైసలే అని విమర్శించారు. నిధుల కేటాయింపులో బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. జనవరి 5 నుంచి కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ 141 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గాంధీ భవన్లో గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఇటీవల పూర్తిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంకు సంబంధించినటువంటి పథకం యొక్క ఆలోచన విధానం ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40% 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, అదేవిధంగా మన జాతిపిత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం శాంతియుతంగానే సాధిస్తామని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద మన దేశానికి జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఎలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని సహా ఆ పేర్లు పూర్తిగా ప్రస్తావించకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా మలిపేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. అలా తమిళనాడు రాష్ట్రంలో డిఎండికే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ 2వ వర్ధంతి సందర్భంగా చెన్నైలోని డిఎండికే ప్రధాన కార్యాలయానికి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. గురుపూజగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు, ప్రజల పట్ల చూపిన నిబద్ధతను నేతలు గుర్తు చేశారు. విజయకాంత్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతుంది. ఈ రోజు ఉదయం నగరమంతా దట్టమైన పొగమంచుతో కమ్మేసింది. ఐటీఓ, అక్షర్ధామ్ ప్రాంతాల్లో దట్టమైన పొగ కారణంగా దృశ్యమానత తీవ్రంగా తగ్గిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఐటీఓ ప్రాంతంలో ఏక్యూఐ 400 దాటగా అక్షర్ధామ్ వద్ద 445గా నమోదై సివియర్ కేటగిరీలోకి చేరింది. నగర ఓవరాల్ ఏక్యూఐ 355గా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రోజు భారత పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసిన దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా జయంతి. 1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా వ్యాపార శ్రేష్ఠతతో పాటు దాతృత్వంతో కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఘనంగా నివాళులర్పించారు. రతన్ టాటా దార్శనిక నాయకుడని, సమగ్రత, వినయం, సమాజం పట్ల నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు.
రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారత్ సత్తాను ప్రపంచానికి చాటిందని గుర్తు చేశారు. రతన్ టాటా సేవలను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు. తన శాఖ వచ్చే ఏడాదిలో చేపట్టే కార్యాచరణపై కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పర్యాటక స్థాయిని పెంచడం, పర్యాటకుల సంఖ్యను అధికం చేయడం, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ఏకైక ప్రాధాన్యమని తెలిపారు. ప్రధాని మోదీ ఆలోచనల మేరకు 50 ఐకానిక్ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అలాగే నార్త్ సౌత్ బ్లాక్స్ లో యుగిన్ భారత్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని నిర్మించే బాధ్యత తమకు అప్పగించారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా చర్యలు చేపడతామని షెకావత్ స్పష్టం చేశారు. देखिए, एक ही प्राथमिकता है, पर्यटन का स्तर बढ़े, पर्यटकों की संख्या बढ़े, पर्यटकों का अनुभव बेहतर हो, इस पर हम काम करेंगे। 50 आइकॉनिक डेस्टिनेशन, विश्व स्तरीय डेस्टिनेशन बनाने की जो मोदी जी की संकल्पना है उसको आगे बढ़ाएंगे। संस्कृति मंत्रालय के संदर्भ में मैं यदि बात करूं, एक बहुत बड़ी जिम्मेदारी जो मैंने पांडुलिपि मिशन की बात की उसको आगे बढ़ाएंगे। एक बड़ी जिम्मेदारी माननीय प्रधानमंत्री जी ने हमें हमारे आइकॉनिक नॉर्थ साउथ ब्लॉक में युगीन भारत के नाम से विश्व के सबसे बड़े संग्रहालय को बनाने की दी है। उसके निर्माण पर कदम आगे बढ़ाने पर काम करेंगे। भारत बुद्ध पर्यटनों का, बुद्ध से जुड़े हुए विषयों के पर्यटनों का स्थल बने, उसके ऊपर काम करेंगे। आपके संज्ञान में आया होगा कि हम भगवान बुद्ध से के रेलिक्स जो 135 साल बाद में भारत वापस लाने में हम सफल हुए, उसकी एक एग्जीबिशन बनाने में हम प्रयास जो है काम करेंगे। भारत की विरासत का संरक्षण और उसका सम्मान में अभिवृद्धि करते हुए उसके आधार पर भारत का पर्यटन खड़ा हो, इसके लिए हम काम करेंगे। పోలీస్ మంథన్ను వినూత్నంగా నిర్వహించి విజయవంతం చేసినందుకు యూపీ డీజీపీతో పాటు ఆయన బృందాన్ని అభినందించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఆలోచనల మేరకు స్మార్ట్ పోలీసింగ్ దిశగా రూపొందించిన రోడ్ మ్యాప్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగిన 11 సెషన్లలో రూపొందించిన సూచనలు భవిష్యత్ కార్యాచరణకు, వ్యూహాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం తెలిపారు. తెలంగాణలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట, బస్తారం తండాకు చెందిన రైతులు యూరియా కోసం గ్రోమోర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. బాంచన్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండి అంటూ అధికారులు, సిబ్బందిని కాళ్ల మీద పడి వేడుకున్న దృశ్యాలు కలిచివేశాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం రాజాపేట తండాలో 144 మంది రైతులు యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా 44 మందికి యూరియా స్టాక్ అందకుండానే అయిపోయిందంటూ నో స్టాక్ బోర్డు పెట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా యూరియాను పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకర పదాలు దొర్లాయని సినీ నటుడు శివాజీ అంగీకరించారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ నెల 22న దండోరా సినిమా ప్రమోషన్లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా నోటీసులు జారీ చేయగా చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆధ్వర్యంలో జరిగిన విచారణకు శివాజీ హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన విచారణలో తన తప్పును ఒప్పుకున్నారని కమిషన్ తెలిపింది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన శివాజీ భవిష్యత్తులో మర్యాదగా వ్యవహరిస్తానని, ఎవరిని బాధించాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలా, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలా. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. ఒక్క నిమిషం, అదే చెప్తాను. ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో. పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలి నా మీద. నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలి నా మీద.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక కార్వార్ నౌకాదళ స్థావరం నుండి కల్వరి శ్రేణి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షిర్లో బయలుదేరి సబ్మెరైన్లో ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి క్లాస్ సబ్మెరైన్లో రాష్ట్రపతి ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రమే ఈ శ్రేణి సబ్మెరైన్లో ప్రయాణించారు. ఈ ప్రయాణం దేశ రక్షణ విధానాలను అంచనా వేయడంలో, జలాంతర్గామి సామర్థ్యాలను పరిశీలించడంలో ముఖ్యమని అధికారులు తెలిపారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.